అబ్బా ఈ రోజు కోసమే ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను సార్. మన ఇద్దరు ఒకరి కోసం ఒకరు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రండి రండి రండి. హ్యాపీ సార్, హ్యాపీ హ్యాపీ. ఆగు, ఎందుకు ఇలా పిచ్చి పట్టింది అలా తిరుగుతున్నావు? ఇదేమన్నా నీ ఇల్లు అనుకున్నావా? సార్ అయ్యో ఇప్పుడే కదా సార్ నవ్వారు, ఇంట్లోనే మళ్ళీ చిరాకు పడుతున్నారు. నేనెప్పుడు నవ్వాను? వామ్మో మీకేదో అయింది సార్. పోనీలేండి, ఏదో ఒక రకంగా అయినా మౌనవ్రతం నుంచి బయటపడ్డారు. మాటే మంత్రంగా చెప్పిస్తున్నారు. వెల్కమ్ టు కపుల్ హౌస్. ఏయ్, ఎవరది? ఓ ఎవరు మాట్లాడింది? సార్ దయ్యమేమో సార్. ఇచ్చేనోర్మై, నువ్వు తప్ప ఇక్కడ ఏదేం లేదు. మిస్టర్ అండ్ మిసెస్ వంశీ కృష్ణ, ఐ యామ్ చిట్టి, కేర్ టేక్ ఆఫ్ దిస్ హౌస్. అమ్మా చిట్టి, ఎక్కడున్నావమ్మా? మీకు కనిపించను మ్యామ్, రిప్లై మాత్రమే ఇస్తుంటాను. కనిపించవా? సార్ భూతమే. నువ్వు ఆపుతావా? ఏ చిట్టి, నువ్వెవరో ఏంటో మాకు తెలియాలి కదా. మిస్టర్ అండ్ మిసెస్ వంశీ కృష్ణ, ఐ యామ్ లైక్ ఏ కంప్యూటర్. ఆన్సర్ ఆటోమేటిక్ గా సిస్టమ్ నుంచి జనరేట్ చేస్తుంది. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మిస్టర్ అండ్ మిసెస్ వంశీకృష్ణ అంటుంది సార్. బాగుంది కదా? ఏ చిట్టి, ఏంటి తమాషాగా ఉందా? మిస్టర్ అండ్ మిసెస్ వంశీ కృష్ణ, ఏ చూప్, మీకు హెల్ప్ చేయడానికి తయారు చేయబడ్డ వాయిస్ కమాండర్ ని మాత్రమే. సరే నువ్వేదో ఒకటి కానీ మమ్మల్ని మాత్రం అలా పిల్లవుకో. సిస్టంలో నాకు అలాగే కోడ్ చేసి పెట్టారు సార్, నేను అలాగే మాట్లాడగలను. మార్చుకో. థ్యాంక్ యూ. ఏయ్ ఏయ్, సార్ ఆ చిట్టి ఎవరు గాని కనిపించకపోయినా క్లారిటీగా మాట్లాడుతుంది. అయినా ఇలాంటి ప్లేస్ కి రావాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది సార్? నిన్ను కాదు, ఆ అశోక్ గాడు అనాలి. వండర్ వండర్ అని చెప్పి థండర్ ఎఫెక్ట్ పెట్టాడు. సార్ ఇప్పుడు మీరెంత కోపడ్డా లాభం లేదు సార్. సరేలేండి, ఇవన్నీ వదిలేసేయండి. చెప్పండి ఏం తింటారు, వండి పెడతాను. సరే పోనీ ఈలోపు తినడానికి ఏదైనా తెచ్చిపెట్టినా? ఏం కావాలో చెప్పండి. నా బుర్ర తింటున్నావుగా, చాలదా? మీకేం కావాలో చెప్పమంటున్నాను సార్. నాకేం వద్దు, నేను ఫాస్టింగ్ ఉన్నాను. ఓకేనా, వెళ్ళు. సారీ మిస్టర్ అండ్ మిసెస్ వంశీ కృష్ణ, ఇక్కడ ఎవరు ఫాస్టింగ్ ఉండకూడదు. బీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఇది ఎక్కడుందో కనబట్లేదు కానీ, లేదంటే సార్ సార్ అది మనిషి కాదు సార్, కంప్యూటర్ వాయిస్ కమాండర్. కనపడదు, చెప్పింది కదా మిస్టర్ అండ్ మిస్సెస్ వంశీ కృష్ణ అని. బాగుంది కదా సార్? దాన్ని కాదు, ముందు నిన్ను చంపారు. థ్యాంక్ యూ చిట్టి, ఇదేదో బాగుంది.
బేబీ 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 ఆగు. బేబీ ఏం చేస్తున్నావు బేబీ? వదులు. ఏంటి పిచ్చి పని? వదులు బేబీ, వదులు. ముందా కత్తి వదులు బేబీ. వదలమంటున్నానా? ఏంటి బేబీ ఈ పిచ్చి పని? నీకేమైనా అయితే? ఏంటి మమ్మీ, నీకు కూడా కోపం వచ్చిందా? ఇలాంటి పిచ్చి పని చేస్తే కోపం రాక ఇంకేమొస్తుంది? కదా, కన్న కూతురు కత్తి పట్టుకోగానే నీకింత కోపం వస్తే, నాకు ఊహొచ్చినప్పటి నుంచి బావా 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 అంటూ తను వెంట తిరిగాను. నా కళ్ళకి కాటుకు పెట్టి నన్ను కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడనుకున్న నా బావ నన్ను తనకి కాపలాగా పెట్టుకొని ఆ వసుంధరతో తిరుగుతున్నాడు మామ్. నాకు కోపం రాకుండా ఎలా ఉంటుంది చెప్పు. నీకు నీ బావ మీద అంత ప్రేమ ఉంటే అప్పుడే దక్కించుకోవచ్చు కదే. నాకు బావ మీద ఉన్నది ప్రేమ కాదు, పిచ్చి. పిచ్చి మమ్మీ. ఆ పిచ్చి ప్రేమతోనే బావని గెలవాలనుకున్న ప్రతిసారి ఆ వసుంధర బావని పడగొడుతుంది. నేను గెలవాలనుకున్న నా బావే నా ఎదురుగా లేనప్పుడు నేనెలా గెలుస్తాను? ఇప్పుడు కూడా అది బావతోనే వెళ్ళింది కదా. నువ్వు తప్పుగా ఊహించావు బేబీ. అది నీ బావతో వెళ్ళలేదు, చావుతో వెళ్ళింది. ఏంటి ఏమన్నా? అది మీ బావ కారులో వెళ్ళింది నిజమే, కానీ పక్క సీట్లో కూర్చొని కబుర్లు చెప్పే స్థితిలో లేదు. ఎవ్వరికీ చెప్పుకోలేని చావు బతుకుల మధ్యలో ఉంది. దాన్ని డిక్కీలో కుక్కించాను. అది పాటికి ఉక్కిరి బిక్కిరే చచ్చుంటుంది. అది ఎలా వెళ్ళినా బావ కార్లోనే వెళ్ళింది కదా మామ్. ఖచ్చితంగా బావ ఏదో ఒక రెస్టారెంట్ దగ్గర కార్ ఆపి డబ్బు కోసమో లగేజ్ కోసమో డిక్కి తీసుంటాడు. అప్పుడు అది కనిపించగానే దాన్ని హక్ చేసుకొని వాళ్ళిద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. నువ్వింకా దాని మీద ఫ్రస్ట్రేషన్ లోనే ఉన్నావు బేబీ. ముందు అందులోంచి బయటికి రా. అది చచ్చి ఈ పాటికే చాలాసేపు అయి ఉంటుంది. నన్ను నమ్ము. నిజంగా నువ్వు చెప్పింది నిజమే అయితే నేనింకో గంట సేపు ఎదురు చూస్తాను. బావ కోసం కాదు, దానికోసం, దాని చావు డప్పు నాకు వినపడ్డం కోసం. ఒకవేళ వినపడకపోతే ఎత్తిన కత్తిలా నేనే దాని మీద పడిపోతాను. బస్సు గారు ఎక్కడికి వెళ్ళుంటారు? అన్నయ్య దగ్గర కూడా లేరు. ఇదేంటి, నా ప్రియుడు ఇంత కంగారుగా ఉన్నాడు? నా కోసమేనేమో. ఆనంద్ గారు, నన్ను క్షమించండి, కొంచెం లేట్ అయింది. అదేంటి, ఏదో ఆలోచిస్తూ కంగారు పడుతున్నారు? నన్ను చూస్తే అస్సలు ఆగలేరనుకుంటా. అబ్బా అది కాదండి. నాకు తెలుసులే, మీరెందుకింత కంగారుగా ఉన్నారో. సాయంత్రం నాతో గడపాలనే కదా మీరు ఆలోచిస్తున్నారు. మనం సంఖ్యలు లేని ప్రేమ పక్షులమండి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మీకు కంగారు అవసరం లేదు. అబ్బా అది కాదండి అలేఖ్య గారు. ముందు నేను చెప్పేది వింటారా? లవ్ సీన్స్ లో డైలాగ్స్ ఉండకూడదండి, ఓన్లీ రొమాన్సే ఉండాలి. ఇద్దరం కలిసి ఒకే ఐస్ క్రీమ్ తిందామా? జీవితం అంటే నిజంగా ఐస్ క్రీమ్ లాంటిదేనండి. తినకుండా వేస్ట్ చేసినా కరుగుతుంది, తిని టేస్ట్ చేసినా కరుగుతుంది. మీరు నేను లేటుగా వచ్చినందుకు చాలా చిరాగ్గా ఉన్నట్టున్నారు. మిమ్మల్ని ఎలా కూల్ చేయాలో నాకు తెలుసు కదా.
అలేఖ్య గారు ఏంటి ఆనంద్ గారు అంతలా అరిచారు? కోపం వచ్చిందా? ఇంతవరకు వసు గారు మా ఇంటికి రాలేదండి, అందుకు టెన్షన్ వచ్చింది. అదేంటండి, వసు మీ ఇంటికి రాకపోవడం ఏంటి? ఎప్పుడు మీ అన్నయ్య వంశీ గారి దగ్గరే ఉంటుంది కదా. నిజమేనండి, ఉదయం నుంచి ఇంటికి రాలేదని అమ్మ కంగారు పడుతుంది. వసు గారిని దగ్గరుండి తీసుకురమ్మని అమ్మ నన్ను పంపించింది. అవును, నిజంగా నేను కూడా ఆలోచించలేకపోయాను. నేను కూడా అంత ఆలోచించలేదు. వసుంధర గారు ఎక్కడికి వెళ్ళారో మీకేమన్నా తెలుసా అలేఖ్య గారు? తెలుసండి. కానీ నాకు కాదు, మా నాన్నమ్మకి. తను అడిగితే ఖచ్చితంగా తెలుస్తుంది. పదండి వెళ్దాం. రావే అలెక్క, నువ్వు మనవడు ఇలా వస్తే చాలా సంతోషంగా ఉంది. కాసేపు ఇలాగే నిలబడండి, వెళ్ళి హారతి పళ్ళని తీసుకొస్తాను. నానమ్మ ఆగు. మేమిక్కడికి వచ్చింది నీ చేత్తో హారతి తీసుకోవడానికి కాదు. మరెందుకు? ఆశీర్వాదం తీసుకోవడానికైనా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు లేవే, పెళ్లి తర్వాత ఎలాగూ తీసుకుంటారు కదా. అది కాదు, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. దేని గురించి? మీ పెళ్లి గురించా? కాస్త నేను చెప్పేది వింటావా? ఏంటో చెప్పి తగలడు. పొద్దున్నుంచి వసు కనిపించట్లేదని ఆనంద్ గారు కంగారు పడుతున్నారు. నువ్వు కనపడకపోతే కంగారు పడాలి గాని, అది కనపడకపోతే ఏనెందుకు కంగారు పడాలి? ఏమైంది ఆనంద్ బాబు? నేను కాదు బామ్మగారు, మా అమ్మ ఉదయం నుంచి కంగారు పడుతుంది. దయచేసి వసు గారు ఎక్కడున్నారో చెప్పండి. ఇది మరీ బాగుంది ఆనంద్ బాబు. వెనకటికి ఓడిపోయిన రాజకీయ నాయకుడు ఓటర్ దగ్గరకు వచ్చి నాకు ఓటెందుకు వేయలేదు అని అడిగితే నువ్విచ్చిన మందు సీసా మత్తులో ఓటెవరికేసానో గుర్తులేదు అన్నట్ట. అలా ఉంది మీ వరస. నానమ్మ, నీకు ఖచ్చితంగా తనెక్కడుందో తెలిసే ఉంటుంది. చెప్పు నానమ్మ. వసేవ్, అదేమన్నా పార్టీ కార్యకర్తనా ఎక్కడున్నా చెప్పడానికి? బామ్మగారు ప్లీజ్ చెప్పండి. నాకు తెలియదంటే వినరేంట ఆనంద్ బాబు? నానమ్మ, ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పలేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు. దాన్ని అక్కడి దాకా తెచ్చుకోవద్దు. ఇది అసలే జగమొండి. నా మీద కోపంతో నేను ఆడిన నాటకాలు, నేను చేసిన మోసాల గురించి చెప్పినా చెప్పేస్తుంది. చెప్పు నానమ్మ. బా, మీ అక్క వేరే దేశంలో ఉద్యోగం కోసం, దాని తాలూకు వీసా కోసం బయలుదేరెళ్ళిందే. ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని నాకు చెప్పెళ్ళింది. వసు మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళాలనుకోదు. నువ్వే ఏదో దాస్తున్నావు. బా, నిజమేనే. వసుంధర గారు ఏ పనైనా మా అమ్మకు చెప్పకుండా చేరే. ఇప్పుడు ఒట్టేసి చెప్పనానమ్మా, వసు ఎక్కడికి వెళ్ళింది? అబ్బా, నేను నిజమే చెప్తున్నానే, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను.
మీ అక్క ఆ వీసా పని పూర్తయ్యాక ఆ వంశీ దగ్గరికి వెళ్తానని చెప్పింది. ఖచ్చితంగా అది ఇప్పుడు వంశీ దగ్గరే ఉండుంటుంది. అన్నయ్య వెళ్ళేటప్పుడు నేను చూశాను బామ్మగారు, అక్కడ వసుంధర గారు లేరు. అది మనలాగా మంచి మనిషి కాదు బాబు. ఇంటి దగ్గర కారెక్కితే ఎవరైనా ఆపుతారని దారిలో ఎక్కే రకం. ఖచ్చితంగా అది ఆ వంశీబాబు గారి దగ్గరే ఉండుంటుంది. ఆనంద్ గారు, మా నానమ్మ నా మీద ఒట్టేసి చెప్పిందంటే ఆ, నిజం, ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది. అర్థమైంది దానికి. వసు గారు అన్నయ్య దగ్గర ఉన్నారంటే సేఫ్గా ఉన్నట్టేనండి. ఆ, ఇక వెళ్దాం ఆనంద్ గారు. సరే పదండి, వెళ్ళొస్తాను బామ్మగారు. మంచిది బాబు. ఉమ్. ఓసి పిచ్చి మనవరాలా, నీ మీద ఒట్టేసి నేను అబద్ధం ఎలా చెప్తానే? అది ఆ వంశీగాడి దగ్గరే ఉంది. వాడి కారు డిక్కీలో తొంగుంది. హ్మ్. మీరు వెళ్ళినా లేవదు. చచ్చి శవమై ఉంటుంది ఈ పాటికి. మహారాజు, మహానుభావుడు శ్రీమాన్ కాకర్ల వంశీకృష్ణ గారిది పొట్టనా గుట్టనా? అరేబియన్ నుంచి కరేబియన్ వరకు ఎవరు ఏం తింటారో అన్ని రకాలు. రకరకాలు ఆర్డర్ చేశాడు. మనిషి అన్నవాడు ఇన్ని తింటాడా? ఏమో, ఈయన గారు తిన్నాక తెలుస్తుంది. మిస్టర్ అండ్ మిసెస్ వంశీకృష్ణ గారు, మిస్టర్ అండ్ మిసెస్ వంశీకృష్ణ గారు, పాటలు వింటున్నారా? మిస్టర్ అండ్ మిసెస్ వంశీకృష్ణ గారు, మిస్టర్ అండ్ మిసెస్ వంశీకృష్ణ గారు, లేవండి. ఏయ్, అలా పిలవద్దని నీకు చెప్పానా? అదేంటండి, చిట్టి అలాగే పిలుస్తుంది కదా. నేను పిలిస్తే ప్రాబ్లం వచ్చిందా? సరే, లేచి కూర్చోండి, ఇద్దరం కలిసి తిందాం. లేవండి. బా, ఏ చేయదులు, నీతో కలిసి నేను ఎలా తింటాను? ఎలా అంటే మీరు చేత్తో తింటారో స్పూన్తో తింటారో మీ ఇష్టం. ఆకలిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. స్పైసీగా వేడివేడిగా నోరూరించేలా ఉన్నాయి. చల్లారిపోతే ఎక్కువ తినలేరు సార్. నేను ఒక్కనే తింటాను, లేదంటే నువ్వు ఒక్కదానివే తిను. వద్దులేండి సార్, కలిసి తిందాం అనుకున్నాను. మీకు ఇష్టం లేదు కదా, సోలోగానే తినండి. మీరు తృప్తిగా తింటే నాకు టెన్షన్ తగ్గుతుంది. నాకు అలవాట్లేనివి తీసుకొస్తావు అనుకున్నాను కానీ గుడ్. మీరు ఆర్డర్ చేసినవే తీసుకొచ్చాను సార్. నీ డ్యూటీ నువ్వు చేసావు, గొప్పగా ఏం ఫీల్ అయిపోకు. కనీసం తింటావానో ఒక ముక్క తినమనో అడగడం లేదు చూడు, మహానుభావుడు. బాగుంది. అంత బాగుందా సార్? ఏయ్, దిష్టి కళ్ళు వేసుకొని చూడకు. దిష్టేం తగలదులేండి, మీరే శుభ్రంగా లాగించండి. ఏ, నువ్వు వండుకోలేదా? వండుకున్నవన్నీ తినే అదృష్టం మాకు లేదులేండి. ఇవిగో ఈ క్యారెట్లు కీరా దోసకాయలు తింటాను. ఓయ్, కొంచెం నిదానంగా తిను. నా ప్లేట్లో పడేలా ఉంది. నేను మనిషినే సార్. పర్లేదు,
కొంచెం దూరంగా వెనక్కుండి తిను వెళ్ళు. సార్ శాకాహారం తింటానని దేవుడికి మొక్కుకున్నాను. ఆ దేవుడు నా కోరిక తప్పకుండా తీరుస్తాడు.